సక్సెస్ స్టోరీస్ అందరికీ బాగా అనిపిస్తాయి. మనలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక వ్యక్తి ఇండియాలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీను నిర్మించాడు. అదే మైక్రోమాక్స్. ఆ టైంలో అతని దగ్గర అన్నీ ఉన్నాయి. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్, లగ్జరీ కార్స్ అండ్ ఎప్పుడూ న్యూస్ హెడ్లైన్స్లో ఉండేవాడు. అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ ఎలా ఉండాలని కలలు కంటాడో సేమ్ అలాగే ఉండేది అతని లైఫ్. ఇదొక పర్ఫెక్ట్ ర్యాక్స్ టు రిచెస్ స్టోరీ. కానీ సరిగ్గా అప్పుడే ఆ కథ ఒక్కసారిగా ఊహించని యూటర్న్ తీసుకుంది. అంతా బాగుందనుకున్న లోపే ఏదో ఒక సమస్య ఎదురవుతుంది కదా. మైక్రోమాక్స్ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. 2015లో మైక్రోమాక్స్ శాంసంగ్ తర్వాత ఇండియాలో సెకండ్ హైయెస్ట్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్గా ఉండేది. కానీ 2019 వచ్చేసరికి మైక్రోమాక్స్ తన 90% బిజినెస్ను కోల్పోయింది. అంటే మైక్రోమాక్స్ కేవలం 4 ఏళ్లలోనే ఆకాశం నుండి పాతాళానికి పడిపోయింది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే అసలు ఇది ఎలా జరిగింది? $1 బిలియన్ బిజినెస్ ఇలా కనుమరుగైపోవడానికి వాళ్ళు చేసిన ఆ పెద్ద తప్పేంటి? చైనీస్ కంపెనీల కాంపిటీషన్ వల్లే ఇలా జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. మరికొందరేమో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే R&D మీద మైక్రోమాక్స్ ఫోకస్ చేయలేదని అంటారు. నిజం చెప్పాలంటే కొంతకాలం క్రితం వరకు నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నేను కొంచెం డీప్గా రీసెర్చ్ చేస్తే అసలు కారణాలు ఇవేవి కాదని తెలిసింది. రీజన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఆ రియల్ రీజన్ ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. 2015లో మైక్రోమాక్స్ వాల్యుయేషన్ దాదాపు 3.5 బిలియన్లు, అంటే దాదాపు 33,000 కోట్లు. అంతకుముందు మార్కెట్లో కేవలం నోకియా పేరు మాత్రమే వినిపించేది. కానీ 2015లో మైక్రోమాక్స్ నోకియాను కూడా వెనక్కి నెట్టేసింది. ఈ సక్సెస్ స్టోరీ వెనుక ఉన్న మెయిన్ పర్సన్ ఎవరంటే రాహుల్ శర్మ. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఇతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. రాహుల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ తన తండ్రిని అప్పట్లోనే 56,000 పెట్టి ఒక కంప్యూటర్ కొనివ్వమని అడిగాడు. నిజానికి ఎర్లీ 2000స్లో 56,000 అంటే అది చాలా పెద్ద అమౌంట్. కానీ వాళ్ళ నాన్న ఏం ఆలోచించకుండా రాహుల్కి పీసీ కొనిచ్చారు. బహుశా తన కొడుకు ఏదో ఒకటి సాధిస్తాడనే నమ్మకం ఆయనకుండుంటుంది. కంప్యూటర్ రాగానే రాహుల్ నేర్చుకున్న ఫస్ట్ లాంగ్వేజ్ C++. ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు కాబట్టి బుక్స్ చదివే అన్ని విషయాలు నేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే సాఫ్ట్వేర్స్ తయారు చేయడం, హార్డ్వేర్ పార్ట్స్ ని సప్లై చేయడం కూడా స్టార్ట్ చేశాడు. దీనివల్లే అతనికి ఫ్యూచర్లో ఒక బిగ్ అడ్వాంటేజ్ దొరికింది. అది ఇయర్ 2000. అప్పట్లో ఇండియాలో మొబైల్ ఫోన్ వాడటం అనేది ఒక లగ్జరీ. విలేజెస్ మరియు చిన్న టౌన్స్లో ఉండేవారు కాల్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా STD లేదా PCO బూత్ల దగ్గరికి వెళ్లాల్సిందే. అప్పట్లో ఆ కాలింగ్ ఎకోసిస్టమ్ మొత్తాన్ని రూల్ చేస్తున్న కంపెనీ నోకియా. అప్పట్లో నోకియా కేవలం ల్యాండ్లైన్ బేస్డ్ కాలింగ్ ఫోన్స్ ని మాత్రమే తయారు చేసేది. వీటినే కాలింగ్ బూత్లలో వాడేవారు. అయితే రాహుల్ శర్మ ఇక్కడే ఒక బిగ్ ఆపర్చునిటీని గమనించాడు. ల్యాండ్లైన్ కనెక్షన్ తీసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పనని, పైగా వైరింగ్ ప్రాబ్లమ్స్, మెయింటెనెన్స్ తలనొప్పులు చాలా ఉంటాయని ఆయన అర్థం చేసుకున్నాడు. అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ల్యాండ్లైన్ అవసరం లేకుండా పనిచేసే ఫోన్ ఉంటే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. కేవలం ఒక సిమ్ కార్డ్ వేసి యాంటీనా పెడితే చాలు, బూత్ రెడీ అయిపోవాలి అనేది అతని ప్లాన్. వెంటనే ఆయన నోకియా కోసం సిమ్ బేస్డ్ కాలింగ్ ఫోన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ఫోన్స్ PCO బూత్ ఓనర్లకు వరంలా మారాయి. ఎందుకంటే ఇవి 4 మెయిన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశాయి. నంబర్ 1, నో ల్యాండ్లైన్, వైర్లతో పని లేకుండా పోయింది. నంబర్ 2, ఫాస్ట్ ఇన్స్టలేషన్, నిమిషాల్లో బూత్ సెటప్ చేయొచ్చు. నంబర్ 3, తక్కువ ఖర్చు, ల్యాండ్లైన్ కనెక్షన్తో పోలిస్తే కాస్ట్ బాగా తగ్గింది. నంబర్ 4, ఈజీ మెయింటెనెన్స్, రిపేర్లు చేయడం చాలా సులభమైంది. నోకియాకి కూడా ఈ ఐడియా నచ్చడంతో ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ కుదిరింది. The ever-expanding mobile phone market in India adds nearly 4 million mobile connections each month. And growing with it are brands that feed the hunger of the discerning consumer. ఆ సమయంలో ఇండియాలో మొబైల్ మార్కెట్ ఎంత వేగంగా పెరిగిందంటే నెలకు దాదాపు 40 లక్షల కొత్త మొబైల్ కనెక్షన్లు యాడ్ అయ్యేవి. మార్కెట్తో పాటు కస్టమర్ల అవసరాలను తీర్చే బ్రాండ్స్ కూడా వేగంగా పెరిగాయి. మోడర్న్ మొబైల్ ఫోన్ జర్నీ అప్పుడప్పుడు ఊపందుకుంటుంది. నోకియా మొబైల్ ఫోన్ల కోసం ఆర్డర్లు ఇస్తుంటే రాహుల్ శర్మ టీం వాటిని తయారు చేసేది. అంతా సాఫీగా సాగిపోయింది. వాళ్ళ రెవెన్యూ కూడా 23 కోట్లకు చేరుకుంది. ఫ్యూచర్ అంతా చాలా బ్రైట్ గా కనిపిస్తోంది అనుకుంటున్న టైంలో ఒకరోజు ఉదయాన్నే నోకియా నుండి ఒక కాల్ వచ్చింది. మేము మా ల్యాండ్ లైన్ మరియు కాలింగ్ బూత్ బిజినెస్ ని పూర్తిగా షట్ డౌన్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. నిజంగా ఇది రాహుల్ శర్మకు ఒక పెద్ద షాక్. అంత పెద్ద ఫ్యాక్టరీ, స్టాక్, ఇప్పటికే తయారైన ఫోన్ల పరిస్థితి ఏంటి అని రాహుల్ తలపట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకున్న ఏకైక బయర్ నోకియానే. ఇప్పుడు వాళ్ళు వద్దని చేతులెత్తేశారు. మరి ఆ ఫోన్లను ఎవరు కొంటారు? సరిగ్గా ఇక్కడే రాహుల్ శర్మ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నోకియా కొనకపోతే ఏంటి,
మా ఫోన్లను మేమే నేరుగా అమ్ముకుంటాం అని డిసైడ్ అయ్యారు. ఆయన వెంటనే టెలికాం కంపెనీల దగ్గరికి వెళ్లారు. ముందుగా ఎయిర్టెల్ ఆఫీస్ కి వెళ్లి, మా దగ్గర ఒక ఫోన్ ఉంది, అందులో మీ సిమ్ వేసి నేరుగా పీసీఓ బూత్ లో వాడుకోవచ్చు, ఒక్క సిమ్ ద్వారానే ఎంతో మంది వచ్చి కాల్స్ చేసుకుంటారు అని తన ఐడియా చెప్పారు. అప్పట్లో అన్లిమిటెడ్ కాల్స్ అనే కాన్సెప్టే లేదు, అంతా M2M అంటే మినిట్ టు మినిట్ మీద నడిచేది. అంటే ప్రతి నిమిషానికి కంపెనీకి డబ్బులు వస్తాయి. ఈ ప్లాన్ ఎయిర్టెల్ కి బాగా నచ్చింది. అలా రాహుల్ శర్మ ఎయిర్టెల్ బూత్లను సెటప్ చేయడం స్టార్ట్ చేశారు. ఎయిర్టెల్ సక్సెస్ చూశాక మెల్లిగా ఐడియా ముందుకొచ్చింది. ఆ తర్వాత వొడాఫోన్ కూడా మాకు కూడా ఇలాంటి సెటప్ కావాలని అడిగారు. అలా నెమ్మదిగా రాహుల్ టీం ఇండియా మొత్తం విస్తరించింది. దాంతో వీళ్ళ యాన్యువల్ రెవెన్యూ 100 కోట్లు దాటేసింది. అప్పుడే రాహుల్ శర్మ ఒక కొత్త కార్ కూడా కొన్నారు. కొడుకు చేస్తున్న బిజినెస్ చూసి వాళ్ళ పేరెంట్స్ చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో రాహుల్ శర్మ తన లైఫ్ లోనే అతిపెద్ద రిస్క్ తీసుకున్నారు. ఆయన స్వయంగా యూపీ, బీహార్ లాంటి స్టేట్స్ లో ట్రావెల్ చేసి గ్రౌండ్ లెవెల్లో జనాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడే ఆయనకు ఒక పెద్ద గ్యాప్ కనిపించింది. ఆ రోజుల్లో జనాల చేతుల్లోకి ఫోన్స్ అయితే వచ్చేసాయి, కానీ వాటి బ్యాటరీ కేవలం 1 లేదా 2 రోజులు మాత్రమే వచ్చేది. పైగా పల్లెటూళ్ళలో ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. దీనివల్ల ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ప్రాబ్లమ్స్ చూసిన రాహుల్ శర్మ ట్రిప్ నుండి తిరిగి రాగానే తన టీంతో మనం ఒక ఫీచర్ ఫోన్ తయారు చేయాలి అని చెప్పారు. టీమ్ రియాక్షన్ మాత్రం చాలా నెగిటివ్ గా ఉంది. నోకియా లాంటి దిగ్గజం ముందు మనం నిలబడలేం, ఇది చాలా బ్యాడ్ డెసిజన్ అని వాళ్ళు అన్నారు. కానీ రాహుల్ శర్మ వినలేదు. ఎలాగోలా మేనేజ్ చేసి కంపెనీ నుండి కేవలం 10,000 ఫోన్లు తయారు చేయడానికి బడ్జెట్ శాంక్షన్ చేయించుకున్నారు. ఆ చిన్న బడ్జెట్ తోనే మైక్రోమాక్స్ మొబైల్ జర్నీ స్టార్ట్ అయింది. మైక్రోమాక్స్ నుండి వచ్చిన మొదటి ఫోన్ మైక్రోమాక్స్ X19. ఈ ఫోన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని బ్యాటరీ ఏకంగా 30 రోజుల పాటు వచ్చేది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే నెల రోజుల వరకు మొబైల్ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఫోన్ అయితే అదిరిపోయింది. రాహుల్ శర్మ కూడా ఇది మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ అప్పుడే ఆయనకు తెలిసింది నోకియా రేంజ్ ఏంటో. రాహుల్ శర్మ తన ఫోన్లను తీసుకుని డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ఫోన్లను తీసుకోవడానికి ఒప్పుకోలేదు. కొత్త కంపెనీ ఫోన్లు ఎవరు కొనరు, అందరూ నోకియాని అడుగుతున్నారు అని అందరూ మొహం మీద చెప్పేశారు. తయారు చేసిన 10,000 ఫోన్లు చేతిలో ఉన్నాయి, కానీ తీసుకునేవాడు మాత్రం లేడు. ఇక చేసేదేం లేక రాహుల్ శర్మ తన పాత డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు. అయితే అతను సరే ఇక్కడ పెట్టు, అమ్ముడు పోతే చూద్దామని అన్నాడు. కానీ ఆ తర్వాత జరిగింది ఎవ్వరూ ఊహించని అద్భుతం. కేవలం 10 రోజుల్లోనే ఆ 10,000 ఫోన్లు సోల్డ్ అవుట్ అయిపోయాయి. అప్పుడు రాహుల్ శర్మకు ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఇండియన్ కస్టమర్ కి కేవలం బ్రాండ్ పేరు మాత్రమే ముఖ్యం కాదు, తన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ఫోన్ కావాలి అని. ఇదే మైక్రోమాక్స్ సాధించిన మొట్టమొదటి బిగ్ సక్సెస్. అప్పటి నుండి రాహుల్ శర్మ మార్కెట్ ని ఎప్పుడు ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడటం స్టార్ట్ చేశారు. ఒకరోజు రాహుల్ శర్మ ఒక విషయాన్ని గమనించారు. అప్పట్లో మొబైల్ ఫోన్లన్నీ కేవలం మగవారిని దృష్టిలో పెట్టుకుని తయారు చేసేవారు. వాటి డిజైన్స్ కూడా చాలా బల్కీగా అండ్ బోరింగ్ గా ఉండేవి. ఆ టైంలో ఆడవారి కోసం కేవలం డోల్చే గబానా బ్రాండ్లో ఒక ఫోన్ ఉండేది, కానీ అది కేవలం ఎలైట్ క్లాసెస్ అంటే చాలా ధనవంతులు మాత్రమే కొనగలిగేవారు. దీంతో రాహుల్ శర్మకు ఒక ఐడియా వచ్చింది. ఆడవారి కోసం ఒక స్టైలిష్ మరియు అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఫోన్ను బడ్జెట్ ధరలో ఎందుకు తీసుకురాకూడదని. ఈ ఆలోచనతోనే మార్కెట్లోకి లాంచ్ అయింది మైక్రోమాక్స్ బ్లింక్. అక్షయ్ కుమార్ మరియు ట్వింకిల్ కన్నాలతో భారీ స్థాయిలో యాడ్స్ కూడా షూట్ చేశారు. ఫోన్ మీద స్వరోస్కి ఎలిమెంట్స్ తో మెరుస్తూ చాలా లగ్జూరియస్ గా కనిపించేది ఈ ఫోన్. రాహుల్ శర్మ ఈ ఫోన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఫోన్ ప్రొడక్షన్ అయిపోయింది, డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి స్టాక్ వెళ్ళిపోయింది, ప్రమోషన్స్ కూడా పీక్స్ లో ఉన్నాయి, అంతా పర్ఫెక్ట్ అనుకున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం దారుణంగా ఉంది. ఈ ఫోన్ షోరూమ్ షెల్ఫ్స్ నుండి కదలడం లేదు. అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ ఫోన్ ని కొనడం లేదు. రాహుల్ శర్మ షాక్ అయ్యారు. ప్రోడక్ట్ బాగుంది, ప్రైస్ కూడా బాగుంది, మరి ప్రాబ్లం ఎక్కడ? వెంటనే ఆయన డిస్ట్రిబ్యూటర్ ని భయ్యా ఏమైంది, ఫోన్ ఎందుకు అమ్ముడుపోవడం లేదు అని అడిగారు. అప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాట విని ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన ఏమన్నారంటే, సార్ అసలు మా దగ్గర ఇలాంటి ఒక ఫోన్ ఉందని ఎవరికి తెలియదు అని. అప్పుడు రాహుల్ శర్మకు అసలు విషయం అర్థమైంది. తాము షూట్ చేసిన యాడ్స్ ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, అది కూడా భారీ లెవెల్లో టీవీల్లో టెలికాస్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. లక్కీగా అది పండుగ సీజన్ కూడా. ఇంకేముంది, మైక్రోమాక్స్ యాడ్ ని టీవీలో ప్లే చేయగానే అద్భుతం జరిగింది. ఓవర్ నైట్ లో ఆ ఫోన్ డిమాండ్ ఆకాశాన్ని అంటింది. ప్రతి ఒక్కరూ తమ వైఫ్ కి ఇదే ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. రిజల్ట్, ఆ ఫోన్ రికార్డ్ స్థాయిలో సేల్ అయింది. ఇండియాలో ఎక్కడ చూసినా మైక్రోమాక్స్ పేరే వినిపించడం మొదలైంది. కానీ మెల్లిగా కాలం మారింది. జనాలు కీప్యాడ్ ఫోన్ల నుండి స్మార్ట్ ఫోన్ల వైపు షిఫ్ట్ అవుతున్నారు. కస్టమర్ల పల్స్ తెలిసిన మైక్రోమాక్స్ కూడా వెంటనే ఆండ్రాయిడ్ ఫోన్లను తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో మైక్రోమాక్స్ కి లావా మరియు కార్బన్ గట్టి కాంపిటీటర్లుగా ఉండేవి. ఈ మూడింటి గోల్ ఒకటే, బడ్జెట్ ధరలో ఆండ్రాయిడ్ ఫోన్లు అందించడం. కానీ మైక్రోమాక్స్ తలరాతను మార్చేసిన ఆ గేమ్ చేంజర్ సిరీస్ వాళ్ళ క్యాన్వాస్ సిరీస్. అప్పట్లో ఎవరి దగ్గరైనా క్యాన్వాస్ 5 లేదా క్యాన్వాస్ 6 ఉందంటే
అదొక పెద్ద స్టేటస్ సింబల్ గా ఉండేది. ఈ సక్సెస్ తో వాళ్ళు టాబ్లెట్స్ మరియు స్మార్ట్ టీవీ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయ్యారు. ఇక 2014 వచ్చేసరికి ఒకప్పుడు ఏ నోకియాకైతే వాళ్ళు సప్లయర్లుగా ఉండేవారు, అదే నోకియా కంటే పెద్ద బిజినెస్ సామ్రాజ్యంగా మైక్రోమాక్స్ ఎదిగిపోయింది. నిజానికి ఆ టైంలో కంపెనీ దగ్గర ఎంత డబ్బు ఉందంటే ఏకంగా హాలీవుడ్ స్టార్ హ్యూ జాక్మన్ నే తమ బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసుకున్నారు. ఇట్స్ నథింగ్ లైక్ ఎనీథింగ్ అంటూ ఆయన చేసిన యాడ్స్ అప్పట్లో ఒక సెన్సేషన్. It's nothing like anything. అంతేకాదు, ఏషియా క్రికెట్ కప్ కి కూడా మైక్రోమాక్స్ స్పాన్సర్ గా ఉంది. తన పీక్ స్టేజ్ లో దాదాపు 12,000 కోట్ల వాల్యూ ఉన్న కంపెనీగా మైక్రోమాక్స్ ఎదిగింది. మనీ, ఫేమ్, నెట్వర్క్ అన్నీ ఉన్నాయి. కానీ అప్పుడే రాహుల్ శర్మ బిజినెస్ ని కుదిపేసే ఒక వార్త వచ్చింది. సెప్టెంబర్ 5, 2016. ఆ రోజు వచ్చింది కేవలం ఒక టెలికాం లాంచ్ మాత్రమే కాదు, అది ఇండియన్ డిజిటల్ ఎకోసిస్టమ్ ని మార్చేసిన ఒక న్యూక్లియర్ వెపన్ లాంటిది. అదే రిలయన్స్ జియో. ముఖేష్ అంబానీ గారు జియోని లాంచ్ చేస్తూ సెప్టెంబర్ 5 నుండి ఇండియా శాశ్వతంగా మారిపోబోతుందని ప్రకటించారు. జియో విజన్ చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. అప్పటి వరకు చాలా కాస్ట్లీగా ఉన్న కాలింగ్ ని వాళ్ళు పూర్తిగా ఫ్రీ, అంటే అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ చేశారు. దాంతోపాటు 4G డేటాని కూడా ఫ్రీగా ఇచ్చారు. ముఖేష్ అంబానీ ప్లాన్ ఏంటంటే డేటా చౌకగా దొరికితే జనం సిమ్ కార్డులు కొంటారు. ఆ 4G సిమ్ వాడాలంటే ఖచ్చితంగా తమ 4G ఫోన్ ని కొని తీరాలి. సరిగ్గా ఇక్కడే మైక్రోమాక్స్ పతనం మొదలైంది. ఒక్కసారిగా మార్కెట్ లో 4G ఫోన్ల వరద మొదలైంది. సరిగ్గా ఇక్కడే మైక్రోమాక్స్ అసలు స్ట్రగుల్ స్టార్ట్ అయింది. మైక్రోమాక్స్ దగ్గర అప్పటికే కోట్ల రూపాయల విలువైన 3G స్మార్ట్ ఫోన్ల స్టాక్ పేరుకుపోయింది. జియో రాకతో ఆ స్టాక్ అంతా రాత్రికి రాత్రే పనికి రాకుండా పోయింది. అంటే మైక్రోమాక్స్ తన తప్పేమీ లేకుండానే భారీ నష్టాల్లోకి కూరుకుపోయింది. కానీ ప్రాబ్లం కేవలం జియో మాత్రమే కాదు. జియో ఒకటే ఉంటే మైక్రోమాక్స్ ఏదోలా బయటపడేదేమో. కానీ వీళ్లకు అసలైన గండం 3 చైనీస్ ప్లేయర్స్ రూపంలో వచ్చింది. అవే ఓపో, వివో అండ్ షామీ. అప్పటి వరకు మన ఇండియన్ కంపెనీలు చైనా నుండి పార్ట్స్ తెచ్చుకుని ఫోన్లు అసెంబుల్ చేసేవి. కానీ 4G రాగానే ఆ చైనా కంపెనీలే నేరుగా ఇండియన్ మార్కెట్లోకి దిగిపోయాయి. ఇండియాలో 4G డిమాండ్ అప్పుడప్పుడే మొదలవుతుంటే వాళ్ళు అప్పటికే అడ్వాన్స్డ్ 4G ఫోన్లతో రెడీగా ఉన్నారు. దీనివల్ల లావా, కార్బన్ మరియు మైక్రోమాక్స్ ఈ 3 కంపెనీలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మైక్రోమాక్స్ దగ్గర డబ్బులున్నాయి కదా, వాళ్ళు ఎందుకు మంచి 4G ఫోన్లు తయారు చేయలేదని. నిజానికి అది వాళ్ళ చేతుల్లో లేదు. ఎందుకంటే చిప్ సెట్స్, కెమెరా సెన్సర్స్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ యాక్సిస్ మొదట గ్లోబల్ బ్రాండ్స్కి దొరుకుతుంది. ఆ టైంలో మైక్రోమాక్స్ డబ్బులు ఇస్తామన్నా కూడా వాళ్ళకి ఆ 4G టెక్నాలజీ యాక్సిస్ దొరకలేదు. దాంతో వాళ్ళు ఇన్నోవేషన్లో ఫెయిల్ అయ్యారు. ఫలితంగా 2019 వచ్చేసరికి మైక్రోమాక్స్ మార్కెట్ షేర్ 90% పడిపోయింది. ఈ రోజు రాహుల్ శర్మ కస్టమర్ ఎలక్ట్రానిక్స్ లో యాక్టివ్ గా లేకపోయినా వాళ్ళ కాంపోనెంట్స్ బిజినెస్ మాత్రం ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. టెక్నాలజీ ఎంత ఎక్కువ మందికి చేరితే దేశానికి, సొసైటీకి అంత మంచిది అనేదే మైక్రోమాక్స్ ఉద్దేశం. సో గైస్, చూసారు కదా, ఇదే మన ఇండియన్ బ్రాండ్ అయిన మైక్రోమాక్స్ స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అమేజింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.